ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఆయన భార్య బ్రిగేట్ వియత్నాంలో అధికార పర్యటన నిమిత్తం వచ్చారు. అయితే విమానం దిగే ముందు వారిద్దరూ నడిపిన ప్రహసనం చాలా హాస్యాస్పదంగా ఉంది. వియత్నాంలో ఫ్రెంచి వారు చేయని అత్యాచారాలు అంటూ ఏవీ లేవు. అమెరికన్లు నల్లజాతి వారిపై చేసిన అత్యాచారాలకు ఫ్రెంచి వారు చేసిన అత్యాచారాలకు పెద్దగా తేడా లేదు. కానీ సమాచార లోపం వల్ల వియత్నాంలో ఫ్రాన్స్ చేసిన దోపిడీ గురించి బయట ప్రపంచానికి అంతగా తెలియదు. వియత్నాం ప్రపంచ యుద్ధానికి ముందు ఫ్రాన్స్ అధీనంలో ఉండేది. 1940 సెప్టెంబరు తర్వాత వియత్నాం ఫ్రాన్స్ నుంచి జపాన్ వశమైంది. 1945లో జపాన్ మీద అమెరికా అణుబాంబు వేసిన తరువాత వియత్నాంపై ఆధిపత్యాన్ని జపాన్ వదిలేసుకుంది. జపాన్ వదిలేసిన తరువాత తన పాత దోపిడీ పద్ధతులను ఫ్రాన్స్ పునరుద్ధరించడానికి ప్రయత్నించింది. 1945లో నిజానికి వియత్నాంకు స్వాతంత్రం వచ్చింది. ఎన్నికల్లో గెలుపొందిన హోచిమిన్ ప్రభుత్వాన్ని ఫ్రాన్స్ అస్థిరపరచడానికి ప్రయత్నించడంలో రెండు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. చైనా, రష్యా, ఉత్తర వియత్నాం ఒకవైపు, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మరోవైపు ఘర్షణకు దిగాయి. 1954లో వియత్నాం చేతిలో ఫ్రాన్స్ ఓడిపోయింది. అయితే బ్రిటన్ ఇండియా నుంచి వెళ్ళిపోతూ దేశాన్ని రెండుగా చీల్చినట్టే వియత్నాంను కూడా సామ్రాజ్యవాద దేశాలు ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాంగా చీల్చాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ, కమ్యూనిజం నుంచి ప్రపంచానికి రక్షణ పేరుతో జాతీయవాదులైన వియత్నాం ప్రజలను రెండుగా చీల్చేశారు. ఉత్తర వియత్నాంలో దున్నేవాడిదే భూమి, దక్షిణ వియత్నాంలో భూమి భూస్వాముల చేతిలో ఉండేది. ఫ్రెంచ్ భూస్వాములు తమ పంట పొలాల్లో, రబ్బరు తోటల్లోనూ వియత్నాం ప్రజలతో, ముఖ్యంగా కౌమార దశలోని బాలబాలికలతో వెట్టి చాకిరీ చేయించుకునేవారు. చివరకు రైతులే సైనికులుగా మారి దోపిడీ శక్తులను వెళ్ళగొట్టారు. జపాన్ పాలకులు, ఫ్రెంచ్ పాలకులు కూడా రైతులను తీవ్ర పీడనకు గురిచేసేవారు. రైతులు తమ పిల్లలను భూస్వాముల ఏజెంట్ల కండ్లబడకుండా నేలమాణిగల్లో దాచుకునేవారు. శ్రీకృష్ణుడి తల్లి దేవకి భరించిన గర్భశోకాన్ని వియత్నాంలో ప్రతి తల్లి భరించాల్సి వచ్చింది. వియత్నాం రైతులు పండించిన ధాన్యాన్ని వారికి తినటానికి లేకుండా విదేశాలకు ఎగుమతి చేసేవారు. దీనితో 20 లక్షల మంది వియత్నాం ప్రజలు ఆకలితో అలమటించి చనిపోయారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో విన్స్టన్ చర్చిల్ అనుసరించిన పద్ధతినే అక్కడ దోపిడీ పాలకులు కూడా అనుసరించారు. యుద్ధంలో పనిచేసే సైనికులకు అవసరమంటూ బెంగాల్లోని ధాన్యాన్ని, ప్రతి ధాన్యపు గింజని తరలించిపోవటం వల్ల లెవీ పేరుతో లక్షలాది మంది బెంగాలీ ప్రజలు ఆకలితో అలమటించి మరణించారు. ఇది అంటే చరిత్రలో ఎవరు చెప్పరు సరిగ్గా. అంటే పాలకులు ఏ దేశంలో ఉన్నా వాళ్ళ లక్షణాలు ఒకే విధంగా ఉంటాయనేది మార్క్స్, ఎంగిల్స్ లాంటి వారు చెప్తుంటారు. ఇప్పుడు వారి ఆలోచన ధోరణిని అనుసరించేవారు చాలా తక్కువ. కనీసం ప్రపంచ పాలక వర్గాలు ఏ విధంగా ప్రవర్తిస్తాయో అని తెలుసుకోవటానికైనా, అకాడమిక్ ఇంట్రెస్ట్ తోటైనా వాటిని చదువుకోవడం అవసరం. వియత్నాం రైతులు పండించిన ధాన్యాన్ని వారికి తినటానికి లేకుండా విదేశాలకు ఎగుమతి చేసేవారు. దీనితో 20 లక్షల మంది వియత్నాం ప్రజలు ఆకలితో అలమటించి చనిపోయారు. 1946, 1954 మధ్య ఫ్రాన్స్తో జరిగిన యుద్ధంలో వియత్నాం విజయం సాధించింది. కోపంతో రగిలిపోతున్న వియత్నాం ప్రజలు వియత్నాంలో ఫ్రెంచి వారు ఎక్కడున్నా వెతికి చంపేశారు. దాదాపు 1,00,000 మంది ఫ్రెంచ్ జాతీయులను చంపివేసినట్లు అంచనా. దీనితో ఆగ్రహించిన ఫ్రెంచ్ సైనికులు కనిపించిన ప్రతి వియత్నాం పౌరుడిని చంపేశారు. ఈ మారణ హోమంలో 60,000 మంది నుంచి 2.5 లక్షల మంది పౌరులను చంపేసినట్లు చరిత్రకారులు రికార్డు చేశారు. ఈ సంఘటన జరిగి 70 ఏళ్ళు ముగిసినా వియత్నాం ప్రజల్లో ఫ్రాన్స్ పట్ల ఆగ్రహం తగ్గలేదు. వియత్నాం ప్రజల దృష్టిని మళ్లించడానికి మాక్రాన్ దంపతులు ఈ ప్రహసనాన్ని నడిపారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు పరిశీలిద్దాం. అధికారిక పర్యటన నిమిత్తం భార్య బ్రిగేట్తో కలిసి మాక్రాన్ ఆదివారం సాయంత్రం హనోయ్ చేరుకున్నారు. తలుపు తెరుచుకుని విమానం దిగే ముందు సిద్ధమవుతున్న క్రమంలో బ్రిగేట్ ఒకసారిగా మాక్రాన్ ముఖంపై కొడుతున్నట్లుగా కనిపించారు. ఆమె చేతులు మాక్రాన్ ముఖంపై విసురుగా పడుతూ కనిపించాయి. ఆ ధాటికి మాక్రాన్ ఉన్నట్టుండి వెనక్కి వంగిపోయారు. దాంతో ఆయన ఒక్కసారిగా కంగుతిన్నా కెమెరాలని తనపైన ఉండటం గమనించి వెంటనే సర్దుకున్నారు. చిరునవ్వుల నడుమ అభివాద సూచకంగా చేతి ఊపుతూ విమానం నిచ్చెనపై చేరుకున్నారు. ఆ వెనకే బ్రిగేడ్ కూడా వచ్చి మాక్రాన్ పక్కన నుంచున్నారు. కానీ ఆయన చెయ్యందించబోగా పట్టించుకోలేదు. ఇద్దరూ కలివిడిగానే నిచ్చెన దిగి వచ్చారు.
మీడియా కెమెరాలకు చిక్కిన ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావటమే కాక తీవ్ర దుమారం కూడా రేపింది. పైగా ఈ వీడియో నకిలీది కావచ్చన్న ఫ్రెంచ్ ప్రభుత్వ వ్యాఖ్యలు మరిన్ని అనుమానాలు తవ్విచ్చాయి. దాంతో ఇక లాభం లేదకున్న అధ్యక్షుడే స్వయంగా రంగంలో దిగారు. అదో సరదా ఘటన తప్ప ఇంకేమీ కాదంటూ మీడియా సాక్షిగా వివరణ ఇచ్చారు. కానీ ఫ్రాన్స్ వియత్నాంలో చేసిన మారణహోమం మాత్రం సరదా కోసం కాదు, వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం. మ్యాక్రాన్ కంటే ఆయన భార్య బ్రిగేట్ 25 సంవత్సరాలు పెద్దది. 15 ఏళ్ల వయసులో మ్యాక్రాన్కు 39 సంవత్సరాల బ్రిగేట్ ఫ్రెంచ్ లాటిన్ బోధించేవారు. ఆమె అప్పటికే వివాహిత. ఆమె పెద్ద కూతురు మ్యాక్రాన్కు క్లాస్మేట్. పిల్లలిద్దరూ ప్రేమలో ఉన్నారని మ్యాక్రాన్ తల్లిదండ్రులు పొరపడ్డారు. మ్యాక్రాన్ ఏకంగా తనకంటే 25 సంవత్సరాల పెద్ద వయసున్న బ్రిగేట్తోనే ప్రేమలో పడ్డాడు. పుష్కర కాలం పాటు ప్రేమించుకున్నాక బ్రిగేట్ తన భర్తకు విడాకులు ఇచ్చి 2007లో మ్యాక్రాన్ను పెళ్ళాడారు. తొలి వివాహం ద్వారా ఆమెకు అప్పటికే 3 పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవలి కాలంలో దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినట్లు ఫ్రెంచ్ పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. తాజాగా వియత్నాం పత్రికల్లో ఫ్రెంచ్ వ్యతిరేక కథనాలు రాకుండా ఈ ప్రహసనాన్ని సృష్టించారని చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే విదేశీయుల దోపిడీతో మగ్గిపోయిన ఉత్తర దక్షిణ వియత్నాంలో ఏకీకరణ జరిగి 50 సంవత్సరాలైన సందర్భంగా వియత్నాం ప్రజలు గతాన్ని మరచి ఆర్థికాభివృద్ధి పదంలో ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఫ్రెంచ్ అధ్యక్షుడు మ్యాక్రాన్ వియత్నాంలో అధికారిక పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే వియత్నాం అనేక రంగాల్లో దూసుకు వస్తున్నది. వ్యవసాయ రంగంలో అద్భుతమైన ఫలితాలను సాధించింది. అలాగే ఉత్పత్తి రంగంలో కూడా అనేక ఫ్యాక్టరీలు చైనా నుంచి వియత్నాంకు తరలి వస్తున్నాయి. సర్వీస్ రంగంలో కూడా ముందుకు దూసుకు వెళ్ళే అవకాశం ఉన్నది.